దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను? నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రి పగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయన స్తుతించెదను. నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశము నుండి హెర్మోను పర్వతము నుండి మిస్సారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. నీ జల ప్రవాహ ధ్వరుల ధ్వని విని కరుడును పిలుచుచున్నది. నీ ఆజ్ఞలన్నీ నీ తరంగములన్నీ నా మీదుగా పొర్లి పారి ఉన్నవి. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగును ఆజ్ఞాపించును. రాత్రి వేళ ఆయన గూర్చిన కీర్తనయు నా జీవితాంతైన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. కావున నీ వేళ నన్ను మరచి ఉన్నావు. శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడునై సంచరించవలసి వచ్చినేమి అని నా ఆశ్రయ దుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. ఈ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. నా ప్రాణమా, నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త నా దేవుడు. ఇంకనూ నేను ఆయన స్తుతించెదను. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. మరి ఉండగా కాయలు కోసేటప్పుడు కాయ ఎగిరి మోకాలు తగిలింది ఆ భర్తకి. తగిలినప్పుడు అది ఏం చేస్తుందిలే అనుకున్నాడు. ఏమైందంటే అది మెప్పు పడుతుంది కానీ జన్మం రాసి అక్కడ వదిలేసేస్తుంది. వదిలేసేసినప్పుడు అది గూడు కట్టేసింది. గూడు కట్టేసినప్పుడు నేను అంటున్నా మందులలో తెచ్చుకోలేదంటే హాస్పిటల్కి వెళ్దాం రామంటే రావట్లా. ఒక రోజు ఇంటి దగ్గర ఉన్నాం. ఉంటే అది మెత్తగా గూడు కట్టేసి ఒక రకంగా ఉంది. మరి హాస్పిటల్కి వెళ్తే ఆయన అన్నాడు, ఇది రక్తం గూడు కట్టేసింది అయ్యా, మరి అది లోపల కమిలింది అనుకుంటా, ప్రస్తుతానికి టాబ్లెట్లు ఇచ్చి ఇంజక్షన్ చేస్తాను, ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్స్రే తీయించుకోవాలి, నువ్వు రెస్ట్ తీసుకోవాలని చెప్పి అన్నాడు.
అమ్మో ఇప్పుడేగా వెళ్తున్నాము మళ్ళీ ఎంతగా ఇది ఏంటని ఇంజక్షన్ చేయించుకొని వచ్చేసిన తర్వాత మేము ప్రార్థన చేసుకుంటా ఆ ట్యాబ్లెట్లు వేసుకుంటా ఏసురాతో రాసుకుంటా ఉన్నాడు. మరి దేవుడు కృపను బట్టి దేవుడు మరి స్త్రీలు అవన్నీ తీపించుకుంటా దేవుడు తగ్గించాడు. అందుని బట్టి దేవుడు నామానికి వందనాలు. మరి కీర్తన విషయంలో మరి కీర్తన రోజు పనికి వెళ్తే ఎండ దెబ్బ తగిలి బాగా పిల్ల సోయలేనట్టుగా అయిపోయింది. ఇంటికి బాగా నొప్పులతో జ్వరంతో వచ్చింది. వస్తే ఇక హాస్పిటల్ తీసుకెళ్తాను కూడా టైం లేదు. ఇక నేను అప్పుడు ఏం చేస్తామంటే మా అమ్మ దగ్గర నొప్పులు వెళ్ళిన టాబ్లెట్ తీసుకొచ్చి ఏసి రక్తం రాసి ప్రార్థన చేసుకుంటా ఇక ఉన్నా. నేను కాసేపటికి చెమటలు పోసి బిడ్డ మంచి స్వస్థత పొందింది. దేవుడు ఎంత గొప్ప కార్యము. మరి అసలు పొద్దున్నే లేసి అమ్మ నాకు మరి జ్వరం వస్తే అసలు తగ్గదు కదా, నాకు నోరంతా చేదైపోయి ఒక రకంగా ఉంటుంది. అలాంటిది దేవుడు వేసినంత రాసావు కాబట్టి మరి దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడని బిడ్డ చెప్పింది. మరి బిడ్డ విషయంలో గొప్ప కార్యం చేశాడు. మరి ఒకరోజు మేము సాక్ష్యం ఏంటంటే ఒకరోజు మేము వస్తూ ఉండగా ఆటో స్పీడ్గా వాడేస్తూ ఉన్నాడు. వెళ్ళాల్సిన రోడ్లు వెళ్ళకోకుండా పక్కకు నుంచి వచ్చేసరికి ఎదురుగా వ్యాన్ వచ్చేసింది. అసలు గుద్దేశాడేమో అయిపోయాము అనుకున్నాం మేము. దేవుడు మాకు తోడుగా ఉన్నాడు వాహనం పట్ల కానీ మేము చేస్తున్న వ్యాపార విషయంలో కూడా. అందుని బట్టి దేవుడు నామానికి వందనాలు. మరి మన శుక్రవారం ఇంటి దగ్గర ఉన్నామంటే నేను మరి ముంజులు అమ్మడానికి వెళ్ళాలని చెప్పి కంగారుగా బట్టలు అవి జాడించుకుంటున్నాం. జాడిస్తుంటే బొమ్మలు పాతీయాము మళ్ళీ అంటే వెళ్ళాలని చెప్పి కంగారుగా జాడుతున్నారు. అది ఫస్ట్ కాల్చారు ఆ బండ మీద ఉండింది. నేను ఏం చేశానంటే నీళ్ళు పోసి అది వెళ్ళిపోయింది అనుకున్నా. వెళ్ళిపోయిందంటే నేను బట్టలు జాడించే పని మీద ఉన్నా కానీ నాకు ఈ ఆలోచన లేదు. మరి ఎప్పుడెక్కిందో నాకు మరి చెవులోకి వెళ్ళిపోయింది. నేను అనుకుంటున్నా చెట్టు కింద కదా చీమైనా అని లేకపోతే దోమైనా ఇద్దేమోలే అని చెప్పి నేను లోపల ఓకే గురంగురంటే పిలుస్తూ తిప్పుతుంటే అది తిప్పుకుంటానే పని చేసుకుంటున్నా కానీ అది రావట్లా. మళ్ళీ ఏం చేసా మళ్ళీ నుంచొని పిలుస్తూ తిప్పితే అది బయటకు వచ్చేసింది. ఇదేంటి ఇది చేమలు కానీ దొంగలు అనుకుని ఎంత కాల్చేయలో చెవులోకి ఎట్ట దూరింది. అసలు ఇది కానీ రాకపోతే అసలు ఏంటి పరిస్థితి అని అసలు నాకు ఇది గొప్ప కార్యం చేశాడు దేవుడు అని. అసలు ఎంత గొప్ప కార్యమో మరి అది అసలు కాల్చేరి చెవులోకి వెళ్తే అది అసలు రావడం మరి నాకైతే అది అసలు అసాధ్యమైన దేవుడు సాధ్యపరిచాడు. దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. మరి మా ఆరోగ్యాల విషయంలో మా విషయంలో అంత గొప్ప కార్యము. మరి ఏ విషయంలో కూడా మేము హాస్పిటల్కి వెళ్ళకోకుండా దేవుడు గొప్ప కార్యాలు మా పట్ల చేశాడు. ఈ నెలంతా మమ్మల్ని కాసు కాపాడాడు. కలిసిన నెలలో అందులో బట్టి దేవుడు నామానికే మహిమ కలుగును. సాక్ష్యం దేవుడు దీవించున్నాడు. తల్లిదండ్రులకి నా కూడి వచ్చిన సంఘటనలకి నా ఉన్నాడు. మన సాక్ష్యం ఏంటంటే మన గురువారం రోజున నాకు హెల్త్ బాగాలేదని చెప్పేసి సెలవు పెట్టాను. మా 15 రోజులు మా ఇంటి దగ్గరే ఉన్నాను. ఉంటున్నప్పుడు పిల్లలు అమ్మ వడియాలు వేసుకున్నాము అప్పుడు వేసుకునే వాళ్ళం కదా అందరం కలిసి అలా వడియాలు వేసుకున్నాం అని చెప్పేసి అన్నారు. సర్లే అమ్మ అని చెప్పేసి గురువారం రోజున పొద్దున్నే వడియాలు వేసాము. వడియాలు వేసిన తర్వాత చైర్మేడ్ వేసాను అనమాట. మెట్లకి కొంచెం యువతలుగా వేసాను పైన రాబోతున్నా. వేసిన తర్వాత కావ్య కిందకి వెళ్తున్నా. కోవింటికి వెళ్ళి పైకి వచ్చింది. నాకు చెప్తుంటే నా కాళ్ళు చేతులు పైకి వచ్చిన తర్వాత చూసుకోకుండా వడియాల మీద కాలేసింది. కాలేసి మనకి జారి కింద పడిపోయింది. కింద పడిపోయిన తర్వాత అమ్మ గట్టిగా పిలుస్తుంది. ఏంటమ్మా నేను కిందకి వెళ్ళి ఇంట్లో ఉన్నదని బయటకి వెళ్ళి చూసి చెయ్యలాగా పెట్టింది. అమ్మ చెయ్యి నొప్పి వచ్చేస్తున్నాను చెయ్యి చూడడం ఎలాగైపోయిందో అంది. మరి అయితే ఇక్కడ ఉన్నప్పటికీ 2 అంగుళాలు పక్కన జరిగింది బయట.
అటువైపు పోయి ఇటువైపు అయిపోయి రెండు అంగుళాలు పక్కకు జరిగేసరికి ఆ చెయ్యి మోగ చెయ్యి చోటలాగా పడిపోయేసరికి ఇప్పుడు నాకు భయం చెయ్యి ఇరిగిపోయింది పిల్లలకి అని చెప్పేసి నేర్చుకుంటున్నాను. ఆ పిల్లలు చూసి నేను తట్టుకోలేకపోతాను, బాగా ఏం చేసేస్తున్నాను, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. నేర్చుకుంటా ఉన్నప్పుడు మా తమ్ముడు చూస్తే తమ్ముడు లేడు, విజయవాడ వెళ్ళాడు, ఈయన విజయవాడ లేడు. ఇంకా నేను అమ్మగారికి ఫోన్ చేసి అమ్మ మరి ఇంకా టెన్షన్లో నేను ఏం చెప్పాను అమ్మగారికి, మరి కింద పడిపోయింది అలాగే పగిలిపోయిందని చెప్పేసాను. మరి కంగారులో ఏం చెప్పాను నాకే అర్థం కాలేదు. చెప్పినప్పటికీ అయ్యో నువ్వేం కంగారు పడతానమ్మా, మరి అయ్యగారు కారు వేసుకొని రమ్మని చెప్పండి అమ్మ అన్నప్పుడు మరి అయ్యగారు పని మీద నూజివేడు వెళ్ళారంట. నూజివేడు వెళ్ళినప్పుడు మరి అమ్మగారు ఫోన్ చేస్తాం. మరి వెంటనే అయ్యగారు తిరిగి వచ్చి మరి ఇంటికి వచ్చారు. మరి అయ్యగారు మరి అన్నారు కింద ఉన్న వాళ్ళు, మరి అయ్యగారు ఎంతో టెన్షన్తో అసలు మెట్లి అలా ఎక్కారేంటమ్మా మరి మీ అయ్యగారు అని చెప్పేసి అన్నారు. మరి అంత టెన్షన్ పెట్టించాను, మరి నాకు కంగారు వచ్చేసింది బాగా, మరి తల పగిలిపోయిందని చెప్పినప్పుడు మరి అయ్యగారు అమ్మగారు ఎంతో బాధపడ్డారు. మరి చెయ్యి అలాగా పక్కకు వచ్చేసినప్పుడు నా భయం వేసుకోవద్దు, ఏం చేయాలి అర్థం కాలేదు, నువ్వు కంగారు పడొద్దు, అది ఏం కాలేదమ్మా, చెయ్యి కొంచెం దెబ్బ తగిలిందంటే నువ్వు కంగారు పడొద్దమ్మా అన్నారు అయ్యగారు. మరి కారులో మరి నేను ఎక్కడ తీసుకెళ్ళాలో తెలియదు, ఎక్కడికి వెళ్దామమ్మా అన్నారు. మరి నూజివేడు సమత హాస్పిటల్కి వెళ్దాం అయ్యారు. అప్పుడు అలాగే చెయ్యి బాగోకపోతే అక్కడ తీసుకెళ్ళినప్పుడు అన్నప్పుడు మరి నా దగ్గర అయితే డబ్బులు లేవు. అది నేను తమ్ముడికి ఫోన్ చేస్తే అయ్యారు అన్నారు నా దగ్గర ఉండేనమ్మా నువ్వు రా, తర్వాత ముందు హాస్పిటల్ తీసుకెళ్ళా అమ్మాయి నా దగ్గర ఉన్నారా అని చెప్పేసి అన్నారు. మరి ఈ విషయం అయితే నేను తమ్ముడు చెప్పాను ఇలా చెయ్యలాగని అయ్యిందని. అమ్మకైతే నేను చెప్పలేదు కంగారు పడుతుంది. మరి అమ్మ ఫోన్ చేసి చెప్పాడంట తమ్ముడు. మరి వెళ్ళేటప్పుడు కారులో కూడా ఆ చెయ్యిలా కడుగుడు చిక్కగా పెట్టుకొని చెయ్యి చిన్న కోతుకొని నెప్పమ్మా అని ఏడుస్తుంది. నాకు చూసేమో నాకు ఏడు వచ్చేస్తుంది. అమ్మ నాకేం కాలేదని కొంచెం ధైర్యంగానే ఉంటుంది. నేనైతే ఏడు ధైర్యాన్ని ఎంతో కోల్పోయాను. చెయ్యి ఏమైందేమో చెయ్యి ఇరిగిపోయిందేమో అలా గ్యాస్లోనే ఉన్నాను. మరి ఎక్స్రే తీసినప్పుడు డాక్టర్ గారు చెయ్యి ఎక్కడైనా వైపు పక్కకు వచ్చిందన్నారు. అలాగే మరి చెయ్యి అక్కడే పక్కన స్కిన్ స్తంభం ఉంది. మరి ఆ స్తంభానికి తగిలినా తల పగిలిపోయాలి. మరి చిన్న గాయం బ్లడ్ కూడా ఒక దేవుడు సహాయం చేశాడు. మరి పోయికి మరి తర్వాత మళ్ళీ ఎక్స్రేకి రమ్మన్నారు. మరి అలాగే ఎక్స్రేకి వెళ్ళినప్పుడు మత్తు చేసి ఆరోగ్య చెక్ చేశారంట డాక్టర్ గారు. ఆ స్కానింగ్ లో బోయిక్ సెట్ అయిందని చెప్పి డాక్టర్ గారు చెప్పారు. మరి కట్టలు మొత్తం కట్టాలు ఉన్నారు. నా పెట్టినట్టు ఒకటే అడిగాను అమ్మమ్మ నేను అంత ఏడ్చాను కదా నువ్వు ఎందుకమ్మా ఏడలేదంటే అమ్మ నాకు ఏడుపు వచ్చిందమ్మా, నా పక్కన ఎవరు ఉండి ఎందుకమ్మా ఏడుస్తున్నాను ఏడవద్దు నీకేమి కాదు దేశరక్షణ చేయమనుకోనంటే మరి ఆ మెట్లు పట్ల దేవుడి కానీ జరిపించాడు. ఆరోగ్యాల పట్ల కానీ నా కుటుంబం పట్ల కానీ ఎన్నో కార్యాలు చేసిందా దేవుడు అన్ని విషయాలు చేస్తున్నాడు. మరి అలాగే మళ్ళీ మంగళవారం వెళ్ళి అనుదినం ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటున్నారు చెయ్యి త్వరగా తగ్గిపోవాలని. మరి ఆస్తిలో ఉన్నప్పుడు అమ్మగారు అయ్యా నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. ఏం కంగారు పడద్దమ్మ మీ పట్ల దేవుడు ఉన్నాడు, దేవుడు కార్యం మాకు జరిగిందని చెప్పేసి అమ్మగారు అయ్యా ప్రార్థన చేశారు. నా వందనాలు. అది చిన్న సాక్ష్యం దేవుడు ప్రేమించింది కాదు. నా సాక్ష్యం ఏంటంటే నేను చెన్నైలో జాబ్ చేస్తున్నాను, మీ అందరికీ తెలుసు. అయితే ఒక 10 రోజుల ముందు ఆఫ్టర్నూన్ ఫుడ్ తినేసి వచ్చి పని చేసుకుంటున్నాం కంపెనీలో. చేసుకుంటుంటే చాలా పెయిన్ వచ్చేసింది. ఆ ముందు రోజు కూడా కడుపులో నొప్పి వచ్చింది, టాబ్లెట్ వేసుకున్నా తగ్గిపోయింది. నాకు తెలియదు, నేను మళ్ళీ కడుపులో నొప్పి అనుకున్నాను. సరే తగ్గిపోయింది అని చెప్పి హాట్ వాటర్ తాగి ఇటు తిరుగుతూ ఉన్నాయన్నా తగ్గలేదు. అయితే అప్పుడే చిన్న హాస్పిటల్ ఉంటుంది కంపెనీలో, అక్కడికి వెళ్ళి పడుకుందామంటే పడుకోలేకపోతున్నాం. ఒక పక్క బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది, ఒక పక్క స్టమక్ పెయిన్ వచ్చేస్తుంది. స్టమక్ పెయిన్ చెప్పలేము కానీ పెయిన్ తట్టుకోలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, నిల్చోలేకపోతున్నాను, అస్సలు నా వల్ల అవ్వట్లేదు, తట్టుకోలేకపోతున్నాను.
ఎవరు లేరు చూసుకునే వాళ్ళు. భయం వేసిపోయింది, ఎందుకు ఇలా వస్తుందని చెప్పంటే మా ఫ్రెండ్ ఒక అబ్బాయి వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళాడు. వాళ్ళు ఏమో ఏదో ఇంజక్షన్ చేసి సిరంజ్ పెట్టారు, పెట్టిన తర్వాత తగ్గిపోయింది. తగ్గిన తర్వాత అక్కడ ఆయన అన్నాడు, డాక్టర్ గారు అన్నారు, నువ్వు ప్రతిసారి కడుపులో నొప్పి అంటున్నావు, ఏదో ఉంటుంది, ఒకసారి స్కాన్ చేయించుకో అని చెప్పారు. అయితే స్కాన్ చేయించుకొని వెళ్ళినప్పుడు వాళ్ళేమో కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, గాలి బ్లాడర్లో రాళ్ళు ఉన్నాయి, లివర్ పక్కన ఇన్ఫెక్షన్ అయింది, ఏదేదో చెప్తున్నారు. అసలు చాలా భయం వేసిపోయింది. నా వల్ల లేదు, తట్టుకోలేకపోయాను. ఏం చేసేయాలి? ఇది ఆల్రెడీ 2 నెలలు ఇంట్లోనే ఉన్నాను, ఎప్పుడు బాగోకుండా ఉంటుందని చెప్పి కంపెనీలో వెళ్ళాము, నీకు ఎప్పుడు బాగోదని చెప్పి ఉన్నది, ఎందుకు వేసేయాలని చెప్పి ఏడ్చుకుంటా ఉన్నాను. అయితే అయ్యగారికి ఫోన్ చేసి చెప్పా, అయ్యగారు అన్నారు ఇంటికి వచ్చాను. అమ్మకు ఫోన్ చేసి చెప్తే ఇంకా బస్ బుక్ చేసి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేటప్పుడు ఇంకా ఇంజక్షన్ చేయించుకున్నాం. ఆ డాక్టర్ గారు నేను ఇంటికి వెళ్ళిపోతే నాకు ఒక ఇంజక్షన్ చేయాలంటే చేశారు. చేసిన తర్వాత దేవుడు సురక్షితంగా ఇంటి దగ్గర తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళాను. ఆయన అన్నాడు, ఆయన మొత్తం చూసిన వెంటనే నువ్వు హాస్పిటల్కి రామంటే అక్కడికి వెళ్ళాడు, టాబ్లెట్లు ఇచ్చారు, తగ్గిపోయింది. ఇంకా అక్క దగ్గరికి వెళ్ళాను, అక్కడ వాళ్ళు ఏమీ లేదు నీకు స్టమక్లో అసలు ఏం లేదు అని చెప్పారు. అందుకే దేవునికి అనేది చాలా భయపడిపోయాను. అది ఎందుకు నాకే ఎలా అవుతుంది? ఫిబ్రవరిలో హెల్త్ బాగాలేదు, మార్చిలో హెల్త్ బాగాలేదు, ఇప్పుడు ఏప్రిల్లో కూడా ఎందుకు వేస్తాను, ప్రతిసారి ఇలాగ అయిపోతుందని చెప్పి నేను ఎన్నో క్వశ్చన్స్కి ఇక్కడికి వచ్చాను. 2 రోజులు ఉపవాస ప్రార్థనలో దేవుడు నాతో చాలా మాట్లాడాడు. నేను మానేద్దాం అనుకున్నా జాబ్, నేను ఇంకా అక్కడికి నా వల్ల కాదు అని చెప్పి అనుకున్నాను. కానీ మన దేవుడు నా క్వశ్చన్స్ అన్నిటికీ చాలా ఆన్సర్లు ఇచ్చాడు. నేను చాలా నెమ్మది పొందుకున్న దేవుడిలో. ఒకసారి అమ్మగారు వాకింగ్ చెప్తున్నారు సెకండ్ షిఫ్ట్లో. అప్పుడు అన్నారు, భయపడవద్దు, ఎందుకు భయపడుతున్నావు, మన దేవుడు అనుకున్నారని చెప్పినప్పుడు దేవుడు నాతోనే మాట్లాడినట్టు అనిపించింది. అవును కదా, నేను భయపడిపోతున్నాను, చిన్న రోగం వచ్చినా కానీ భయపడిపోతున్నాను. ఈ రోగం కన్నా గొప్పవాడు నా దేవుడు కదా, ఇవి చేసిన దేవుడు నన్ను తగ్గించలేదా అని చెప్పి నేను అనుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఏ నొప్పి లేదు. నేను టాబ్లెట్లు వాడడం కూడా మానేశాను, అన్నీ తినేస్తున్నాను. దేవుడు నాకు ఎంతో గొప్ప కార్యం చేస్తున్నాడు. ఏంటంటే నేను ఉపవాస ప్రార్థనకు వచ్చినప్పుడు కొంచెం బలపడిపోయి మళ్ళీ నేను వెళ్ళిపోతున్నాను తిరిగి నా జాబ్కి. అక్కడ మళ్ళీ ఏదో ఒక శోధన, ఏదో ఒక అనారోగ్యం, ఎక్కువగా నేను నా శరీరాన్ని ఇష్టపడుతున్నానేమో, అందుకే ఆ శోధన వస్తుందేమో చెప్పి నాకు అనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు అమ్మగారు చెప్పా, అమ్మ అవును కదా, దేవుడు కన్నా ఎక్కువగా ఏది ప్రేమించినా కానీ దేవుడు దాన్ని తట్టుకోలేడు కదా అని చెప్పంటే అమ్మగారు కూడా అవునమ్మా అని చెప్పన్నారు. అప్పుడు అనిపించింది, అవును నా బాడీ నేను చాలా ప్రేమిస్తున్నాను, అందుకని రోగాలు వస్తున్నాయి. నేను నా బాడీ కన్నా ఎక్కువ దేవుడిని ప్రేమిస్తే ఇవన్నీ నన్ను ఏం చేయలేవని చెప్పి నేను అనుకున్న రీతిగానే దేవుడు చాలా మాటలు మాట్లాడారు. చాలా నెమ్మది కలిగింది. మరలా నేను చెన్నై వెళ్తున్నాను. నాకు ఇక్కడే మీలో సంఘంలో ఉండాలని, పరిచర్య జరగాలని చాలా ఆశగా ఉంది. కానీ ఇక్కడ నాకు ఏం ఉద్యోగం దొరకట్లేదు. మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని నాకు ఇక్కడ ఉద్యోగం వచ్చేలాగా, నేను ఇంటి దగ్గర ఉండి సంఘంలో ఇంకొన్ని ఎదుగుబడిలాగా మీ ప్రార్థన సహాయంగా దయచేసి. నా ఆశ కాదు, నా ఆలోచన కాదు, దేవుని చిత్తం మాత్రమే నా ఇంత నెరవేరాలని మీ అందరి ప్రార్థన నా కోసం జ్ఞాపకం చేసుకోమని ఇచ్చిన సాక్ష్యం గ్రహించింది. 2 రోజులు ఉపవాస ప్రార్థనకి వెళ్దామని వెళ్ళాను. వెళ్తే 2 రోజులు దేవుడు కార్యం జరిపించాడు. అలాగే నెక్స్ట్ రోజు ఆదివారం భోజనాలు అయిపోయిన తర్వాత నుంచి ఎందుకో తెలియదు, ఆదివారం పొద్దున్న లేచినప్పుడైతే మామూలు పని చేసి మామూలుగా అట్లా కూర్చున్నాను. కూర్చున్నప్పుడు ఎందుకో ఆకలేసి గ్యాస్ పట్టేస్తుంది. సరే అని అట్లాగే ఫ్యాన్ వేసుకొని కూర్చున్నప్పుడు తగ్గట్లేదని సరే అని స్నానం చేసి పట్టాలేసి సరే చెన్నై నేను సర్కిల్కి వెళ్దామని సర్కిల్కి వెళ్ళాము. వెళ్ళి వచ్చేటప్పటికి గ్యాస్ అదేమి లేకుండా తగ్గిపోయినప్పుడు సరే అని మధ్యాహ్నం భోజనాలు కూడా అయిపోయినప్పటి నుంచి ఎందుకో తెలియదు మళ్ళీ గ్యాస్ పట్టేస్తుంది. సరే అని మళ్ళీ చంద్రబాబులందరినీ ఇచ్చేసి వచ్చినప్పుడు కూడా తగ్గట్లా. సరే అని ఇంకా అట్లాగే మందులలో కాసేపు అట్లాగే పడుకున్నాం కానీ తగ్గట్లా. పడుకుంటాం లేకటం అట్లాగే పడుకొని అయ్యా మేమందరూ సాక్షిగా నిలబెట్టిన గ్యాస్ నుంచి విడిపించినాయని అట్లాగే సైడ్కి పడుకున్నప్పుడు కాసేపటికి
గ్యాస్ నింపు అనేది తగ్గిపోయినప్పుడు సరే అని ఆ రోజు సాయంత్రం అక్కడ పని చూసుకొని జంక్షన్ ప్రాంతానికి వెళ్దామని వెళ్ళినప్పుడు ఆ రోజు నైట్ అంతా బాగానే ఉంది. అక్కడ భోజనం కూడా బాగానే చేసి ఎటువంటి నింపు ఏది లేదు. సరే అని ప్రార్థన చూసుకొని ఇంటికి వెళ్ళిపోయాగానే ఆ నెక్స్ట్ రోజు నుంచి మోసెస్ అయితే ఆ రోజు సాయంత్రం దాకా తగ్గకపోతే ఇంకా సాయంత్రం వెళ్ళేసుకొని అయ్యగారితో ప్రార్థన చేయించుకున్నప్పుడు ఆ రోజు నైట్కి మోసెస్ అని తగ్గిపోయినాయి. అలాగే ఆ 2 రోజులు ఉపవాసాలలో ఎందుకో తెలియదు కానీ నా అయ్యగారు అమ్మగారు చరణ్ మేము అందరం మాట్లాడుకుంటున్నప్పుడు అమ్మగారు చరణ్తో మాట్లాడినప్పుడు ఎందుకో తెలియదు దేవుడు నాకు ఎట్లో అక్కడ ప్రార్థన అయిపోయినప్పుడు ఎట్లో ఇంట్లో ఖాళీగా ఏలూరు మందిరం అన్నట్టు ఆలోచన ద్వారా అనిపించినప్పుడు అయ్యగారికి అమ్మగారికి చెప్పినప్పుడు దాయా అన్నారు. అలాగే ఆ రోజు ప్రార్థన అయిపోయిన తర్వాత నైట్ అమ్మగారు వస్తా అనుకోవడం కాదు, ఇంట్లో ఒకసారి అడిగి రా అని అన్నారు. అయితే ఇంట్లో నెక్స్ట్ సోమవారం ఉదయం అమ్మను అడిగినప్పుడు వెళ్ళు అని అంది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుకున్నారు. నా సాక్ష్యం ఏంటంటే నేను మామూలుగా ఒకసారి ప్రార్థన పెట్టుకున్నప్పుడు అయ్యగారు వచ్చారు మా ఇంటికి. అయితే మా ఇల్లు రేట్లు కదా కూర్చోలేకపోతున్నారు బాగా. అసలు చెమట్లో ఆ ఇంట్లో కూర్చోవాలంటే మా భర్తకి నేను మరి ప్రార్థన పెట్టించుకున్నప్పుడల్లా వచ్చేవాళ్ళు. మరి ఒకసారి అయ్యగారు ఏమన్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంది అసలు. అయితే ఏమన్నారంటే అయ్యగారు భర్త నువ్వు సీలింగ్ చేసుకొని ఏసీ పెట్టించుకుంటావు అని అన్నారు. అయితే నేనైతే ఊహించలేదు అసలు. నేను ఎలాంటి యోగ్యత లేదండి, అసలు అర్హత లేదండి. నేనైతే అసలు అనుకోలేదు ఇలా జరిగిద్దని కూడా నేను అసలు ఆలోచన చేయలేదు, అనుకోలేదు. అయితే దేవుడు మరి గచ్చు చేయించుకోవటానికి మరి పంపేపించుకోవటానికి మరి ఇలా సీలింగ్ వేయించుకోవటానికి కూడా దేవుడు ఎంతో కార్యం చేశాడు. ఏసీ పెట్టించుకోవటానికి మరి మా అమ్మగారికి ఫోన్ చేసి నేనమ్మా మరి ఇలా సీలింగ్ కూడా వచ్చానమ్మా, ఉపవాసాల ప్రాంతంలో ఉన్నారు ఏదో అమ్మోళ్ళు, మరి ఇలా వచ్చానమ్మా అనుకోకుండా నేను ఏం తీసుకున్నాం ప్రార్థన చేయబట్టే మరి అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేశారు, సంఘం అంతా కూడా చేశారు. మరి ఉంది ఆ సీలింగ్ పెట్టించుకోవటం పెద్ద బ్రహ్మాండం అన్నాడు. మా విషయంలో అయితే అది నాకు గొప్ప. ఎందుకంటే అసలు మేము ఏ అర్హత లేని వాళ్ళం, ఎందుకు పలికిరాను. ఒకప్పుడు అసలు నేను దైవజాకులు మా ఇంటికి వచ్చిన కొత్తలో మేము అక్కడ బట్టని ఎదుర్కొన్నప్పుడు మరి పాల ప్యాకెట్ తెచ్చడానికి కూడా మా అర్హత లేని వాళ్ళం, అసలు ఏ కోత లేని వాళ్ళం. మరి అయ్యగారు మా కోసం, నా బిడ్డ కోసం, నా కోసం, మరి ఆ ఇంటి కోసం ఎంతో ప్రార్థన చేశారు. మన ఇంటి కోసం మరి నా విషయంలో గొప్ప కాదు, అసలు ఎవరికి లేని ధన్యత బాధ్యత మాకు ఇచ్చాడని నేను ఎంతో గర్వంగా చెప్పుకున్నాను. మరి ఎంతో సంతోషం వచ్చింది. త్రివేణి కూడా అదే అంటుంది, నిజమేనమ్మా మరి అయ్యగారు ప్రార్థన చేస్తాం మరి నిజమే. అసలు మనం పెట్టించుకుంటామని సీలింగ్ వేయించుకుంటామని కళ్ళలో కూడా అనుకోలేదు. మరి దేవుడు మా పట్ల ఎంతో గొప్ప కార్యం చేశాడు. మరి త్రివేణి అన్నిట్లో బాగానే ఉంటుంది కానీ మరి లక్ష్యం తీసుకోమంటే తర్వాత అంటుంది. మరి దేవుడు చెప్తే త్రివేణి బాప్టిజం కోసం కూడా మీ అనుకున్న ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోమని మరి అయ్యగారు అమ్మగారు మా కోసం మరి రమణ చంద్రమ్మ కూడా ఎన్నోసార్లు మరి ఒకప్పుడు ఇల్లు లేని బతుకు అది మేము ఎందుకు పనికిరానో ఇవాళ ఇలా ఉన్నామంటే దేవుడు మరి అయ్యగారు అమ్మగారు కోసం వచ్చి నా కోసం, నా బిడ్డ కోసం, ఇప్పుడు రాజీ చెప్పించుడు పిల్ల కోసం అని నేను ఉన్నప్పుడు మరి త్రివేణికి చాలా తేడా చేసింది. మరి తేడా చేసినప్పుడు నేను నిజవాడ తీసుకెళ్ళాను మరి అమ్మోళ్ళ ఇంటికి. మరి త్రివేణిని అక్కడ ఉంచి మరి అమ్మ అయ్యగారు మరి త్రివేణి ఒంట్లో బాగున్నప్పుడు ఎంతో ప్రార్థన చేశారు. మరి మమ్మల్ని నడిపించి మరి ఇలా ఉన్నామంటే త్రివేణి నేను నా గొప్ప కాదు, అసలు నేను ఎందుకు పలికిందండి, ఏ గొప్ప లేదండి. మరి నేను ఇల్లు లేదు బతుకు దేవుడు మాకు ఇల్లు ఇచ్చి ఇలా ఉంచాడని మరి సంఘం అన్యాయం చేసి ప్రార్థన గొప్ప. మరి వాళ్ళ మాకు ఎంతో గొప్ప కార్యం చేశాడు. మరి దేవుడు దీవించాడు.